నాతో నైట్ ఉంది తాగుతాం. కేసీఆర్ రాడు, రేవంత్ రెడ్డి కూడా బుద్ధి లేదు. 2028లో ఎలక్షన్లు అవుతుందా? రేవంత్ రెడ్డి గారు 100% వస్తాడు. రేవంత్ రెడ్డి నెక్స్ట్ కూడా సీఎం ఆయననే 100%. అంటే కాంగ్రెస్ లో అంత మంది నెక్స్ట్ వేరే కాంగ్రెస్ అంటే ఒకటి కాదు. కాంగ్రెస్ ఫస్ట్ గుర్తు ఏందో నీకు తెలుసా మీడియా గారు? ఆవు దూడ, దాని తర్వాత నాగలి, దాని తర్వాత చెయ్యి. నీకు తెలుసా? అంటే చాలా ఓల్డ్ కదా కాంగ్రెస్ పార్టీ, మాకు తెలియదు. వాళ్ళు పెద్ద మనుషులు, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం గండి సంపాదించుకోవాలని సంపాదించలేదు. వాళ్ళు ప్రజలకు చేసింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అందరూ బాగానే చేసినారు. నాతో నైట్ ఉంది తాగుతా, వాళ్ళు తాగా నేను ఇస్తా, తాగకపోతే తాగుతా. ఓటీ నేను కాపోని బాపనోడు ఇవన్నీ శాతం తెంగొద్దు. బాపనోడు ఏడో ఉండాలి, గుడికాడు ఉండాలి. అందుకోసం అందరికి చెప్తున్నా, ఇంట్లో ఉండొచ్చు, చదువుకోవచ్చు, ఎక్కడైనా కావచ్చు. తాగిడి దగ్గర రావద్దు, ఎందుకంటే దుర్వాసన వస్తుంది కదా అన్నప్పుడు. మనం ఏం చేయలేము, అందుకే రేటు కూడా పెడుతున్నారు కదా, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు చికెన్ లేకపోతే మటన్ 1000 రూపాయలు కాదు 3000 అయ్యేది. కోడి చికెన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 30 రోజులకే వస్తుంది మనకి తినడానికి. పోనీ అదంతా కానీ రాజకీయం లోపల 100% నెక్స్ట్ కూడా కేసీఆర్ రాడు, 100% రేవంత్ రెడ్డి వస్తాడు. ఒకటి విను, రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు తెలుసా? రేవంత్ రెడ్డి కూడా బుద్ధి లేదు. బుద్ధి లేదనేది కట్ చేయకు, బుద్ధి లేదని కట్ చేయకు. ఆయనకు జ్ఞానం లేదు. ఇప్పుడు ఈసారి అందరూ ఆయనకు ఫేవర్ గా గ్రామ పంచాయతీల లోపల, మా ఊళ్ళో కూడా మా కాక నిలబడ్డారు, మేము కాంగ్రెస్ కే ఓడేసినాం. ప్రతి 3 విడతలు నెక్స్ట్ కూడా ఓట్లు ఉన్నాయి, అక్కడ కూడా కాంగ్రెసే వస్తుంది. రేవంత్ రెడ్డి 100% గెలుస్తాడు. నెక్స్ట్ సారి కూడా కాంగ్రెసే వస్తుంది. ఎందుకు అంటే హామీలు నెరవేర్చడానికి పైన ఉన్నారు, వాళ్ళు చేస్తారు.